డెబ్యూ మ్యాచ్ లో ఫాస్టెస్ట్ డెలివరీతో రికార్డు బ్రేక్ చేశాడు మయాంక్ యాదవ్. ఒక్క మ్యాచ్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు లక్నో పేసర్. ఏ ఆటగాడికైనా దేశం తరపున ఆడాలనేది కల. అందుకోసం ఏళ్లకి ఏళ్లు రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది. అయితే ఇంకొందరి విషయంలో మాత్రం ఆ డ్రీమ్ త్వరగా నెరవేరుతుంది. అలాంటి అరుదైన కలను ఓ యువ ఆటగాడు నెరవేర్చుకున్నాడని తెలుస్తుంది. ఒకే ఒక్క మ్యాచ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన లక్నో సూపర్ జైంట్స్ పేసర్ మయాంక్ యాదవ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడి సూపర్ స్పెల్ కి అభిమానులు ప్రేక్షకులతో పాటు నేషనల్ సెలెక్టర్లు కూడా ఫిదా అయ్యారని సమాచారం. నిలకడగా గంటకు 150 కిలోమీటర్లకు తగ్గని పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ తో మయాంక్ బౌలింగ్ చేసిన తీరుకు బీసీసీఐ పెద్దలు కూడా నివ్వెరపోయారట. అతన్ని త్వరలో టీమిండియాలోకి తీసుకునేందుకు ప్లానింగ్ మొదలైనట్టు టాక్ వినిపిస్తుంది. జూన్ లో జరిగే ప్రతిష్టాత్మక T20 వరల్డ్ కప్ లో మయాంక్ ఇంటర్నేషనల్ డెబ్యూ ఫిక్స్ అయ్యిందని కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ లోని మాక్సిమం మ్యాచ్లను సెలెక్టర్ల బృందం దగ్గరుండి చూస్తుంది. అందుకోసం మ్యాచ్లు జరిగే స్టేడియాలకు కూడా స్వయంగా సెలెక్టర్లు వెళ్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. T20 ప్రపంచ కప్ కోసం టీంని ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్న సెలెక్టర్లు స్క్వాడ్ లో చోటు ఖాయం అనుకునే సీనియర్లతో పాటు జూనియర్ల ఆటను కూడా దగ్గర నుంచి గమనిస్తున్నారట. ఐపీఎల్ లో ఎవరైనా సంచలన ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ టీంలోకి ఎంపికయ్యే ఛాన్స్ ఉందని సీనియర్ క్రికెటర్లు కూడా అంటున్నారు. ఇలాంటి సమయంలో మయాంక్ యాదవ్ సెన్సేషనల్ బౌలింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 4 ఓవర్ల బౌలింగ్ కోటాలో కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు.